భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. అలాగే ఇన్ని రోజులు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా లేకుండా పోయింది. భోగాపురంలో అంటే 2 గంటలు పడుతుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? లేకుండా పోలేదండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అక్కడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు విమానాలన్నీ కూడా అక్కడే ఆగాయి కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మనం సాధించుకున్నాం కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్ద పెద్ద విమానాలన్నీ అక్కడే ఆగుతాయి కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఈ ఎయిర్పోర్ట్ కొంచెం మసకబారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత మరి ఇక్కడ మన సోమాజిగూడ ఎయిర్పోర్ట్ మరి ఎలా ఉంది, అత్యవసరం తప్ప అది వాడరు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా అలాగే వాడికి 2 గంటల సమయం పడుతుందంటే తప్పదండి. ఇప్పుడు అది సామాన్యులుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ నాయకులు వాళ్ళంతా తిరిగేది కాబట్టి ఆ 2 గంటల ప్రయాణం పెద్ద ఇదేం కదా. ఖచ్చితంగా అక్కడే ఉండాలా, లేకపోతే అందుబాటులో ఉండాలనేది మాత్రం కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనం పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టుకోవాలి. అలాగే కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే ప్రయాణాలు సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రోడ్డు కనెక్టివిటీ సరిగ్గా లేకుండా సిటీకి విమానాశ్రయాన్ని ప్రారంభించారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? విమర్శలు వస్తూనే ఉంటాయండి. పనులు జరిగేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. అక్కడక్కడ రోడ్లు విస్తరణ చేస్తున్నారు, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు. ఎక్కడైనా మాత్రం ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? వెళ్ళాలి, కష్టపడి వెళ్ళాలి. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలంటే కష్టపడి వెళ్ళాలి. అంతే తప్ప సామాన్యులకి ఏమి ఇబ్బంది ఉండదు, పెద్దవాళ్ళకే కదా ఇబ్బంది. ఆ ఇబ్బందిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా వెళ్తారు బ్రహ్మాండంగా. ఏవో బస్సులు కూడా 50 బస్సులు 100 బస్సులు ఏదో వేసినట్టున్నారు వైజాగ్ నుంచి, ఏసీ బస్సులు ఈజీగా వెళ్ళొచ్చు. ఎంత మొత్తం కలిపి 1 గంట ప్రయాణం ఎందుకు చేయలేరండి బాబు? ఏదైనా బాగుంటుంది. అందాక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ విశాఖపట్నం అని భోగాపురానికే ఒక తలమానికంగా తయారయ్యేటటువంటి ఎయిర్పోర్ట్ అది. దాన్ని స్వాగతిద్దాం. ఎవరేమన్నా ఎవరేమో మాట్లాడుకున్నా రాజకీయం మనకు అవసరం లేదు. బ్రహ్మాండంగా ఎయిర్పోర్టు దేదీయమానంగా పెద్దదై అంతర్జాతీయ విమానాశ్రయం అయింది కాబట్టి ఇప్పుడు అన్ని అవకాశాలు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మనం కూడా దాన్ని ఆనందిద్దాం. అయితే విమానాశ్రయంలో ఆల్రెడీ పనిచేస్తున్న వర్కర్స్, హౌస్ కీపింగ్ కావచ్చు, రకరకాల విభాగాలు, ఈ సి గ్రేడ్ వర్కర్స్ అందరినీ అక్కడికి తరలించడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదు. వాళ్ళందరూ బాధపడటం రకరకాల వీడియోల్లో చూసాం. దీని మీద మీరేం స్పందిస్తారు? ఏముండదండి, ప్రత్యామ్నాయం చూపించకుండా ఏ ఉద్యోగులను తొలగించే అవకాశమే లేదు. మనం రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోకూడదు. కొంచెం సమయం పడుతుంది. వాళ్ళని అక్కడ తరలించడానికైనా, వాళ్ళని శాశ్వతంగా ఇక్కడ ఉంచడానికైనా సమయం పడుతుంది. ఎవరెవరో తొందరపడిపోయి ఏదోదో మనకు అన్యాయం జరిగిపోతుందంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకెళ్తుంది. అందులో మనం అందరం కూడా తోడుగా ఉందాం.